జగన్ పార్టీ పుట్టుకే మోసపూరితమని మాజీ మంత్రి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. జగన్ ను నమ్మి కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది నాశనమయ్యారని చెప్పారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు జగన్ రావడంపై తీవ్రంగా స్పందించారు. అసలు నాగమల్లేశ్వరరావుకు ఆత్మహత్యకు 100% జగనే కారణమని ఆరోపించారు. జగన్ ఇచ్చిన తప్పుడు సర్వే రిపోర్టులతో ఎన్నికల బెట్టింగ్ లో నాగమల్లేశ్వరరావు 10 కోట్లు పోగొట్టుకున్నారని చెప్పారు. అప్పుల వారి నుంచి బంధువుల నుంచి అవమానాలు భరించలేక ఆయన 2024 జూన్ 9వ తేదీన ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి జగన్ రావడం సిగ్గుచేటు అన్నారు. తెనాలిలో గంజాయి బ్యాచ్ రౌడీ సీటర్లను పరామర్శించి జగన్ అబాసుపాలు అయ్యారని గుర్తు చేశారు. ఆయనలో మార్పు రాకుండా ఇలాగే అరాచక శక్తుల్ని పరామర్శించేందుకు వస్తే ఈసారి 11 సీట్లు కూడా రావు అని కన్నా వ్యాఖ్యానించారు. రెడ్డిని నమ్మి పూర్తిగా అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి, బాధాకరంగా ఉంది. ఒక యంగ్స్టర్ ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఒక యంగ్స్టర్ ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి, భార్య ఉన్నటువంటి పరిస్థితి, మరి అటువంటి వ్యక్తి, ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వల్ల మరి చనిపోతే ఇవాళ దాన్ని ఓదార్పు రావటం అంటే నేను చెప్పిన సామెత ఏదైతే ఉంది, రావుగోపాలరావు రాత్రి చంపి పొద్దున్నే దండయటానికి వచ్చినటువంటి పరిస్థితి తప్ప అంతకన్నా ఇంకొకటి కాదు. మొన్న తెనాలి వచ్చాడు. తెనాలి వచ్చి ఎవరిని పరామర్శించడానికి వచ్చాడు? గంజాయి బ్యాచ్ని, రౌడీ షీటర్లని. అంటే తన ప్రభుత్వంలోనే నార్కోటిక్ కేసులు, రౌడీ షీటర్సు అతనే పెట్టాడు. తన ప్రభుత్వంలోనే పెట్టినటువంటి గంజాయి అమ్మే వాళ్ళని, గంజాయి బ్యాచ్ని, రౌడీ షీటర్లని పలకరించడానికి వచ్చాడు. ఇవాళ చెప్పే ఈ నాగమల్లేశ్వరరావు మీద కూడా 2010లో ఒక క్రైమ్ ఉంది, 50/2010. అలాగే క్రైమ్ నెంబర్ 169/2022. ఇతని మీద కూడా 2 క్రైమ్లు ఉన్నాయి. ఊళ్ళో ఇతని వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పైగా నేను అడుగుతున్నాను, ఇతను చనిపోయింది జూన్ 9వ తారీఖున, ప్రభుత్వం ఏర్పడింది జూన్ 12న. అంటే ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఏర్పడక ముందే ఇతను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అప్పటికి పోలీస్ అధికారులు, మీరు అపాయింట్ చేసినటువంటి పోలీస్ అధికారులే ఉన్నారు. ఏ విధమైనటువంటి పోలీస్ హెరాస్మెంట్ జరిగినటువంటి పరిస్థితి కాదు. 2 పార్టీలని కూర్చోబెట్టారు. ఇరు పార్టీలు బైండ్ ఓవర్ చేసుకొని బయటకు వచ్చి వాళ్ళ తండ్రి అప్పుల బాధ భరాంచ అప్పులో